మహాభారతంలో జరాసంధుడి కథ గుర్తుందా మీకు? జరాసంధుడితో భీముడి యుద్ధం 14 రోజుల పాటేమో జరిగిందంటారు. ఎన్నిసార్లు చీల్చినా మళ్ళీ ఆ 2 కాళ్ళు వచ్చి అతుక్కుని జరాసంధుడు లేచి నిలబడి కొట్లాడుతూ ఉంటాడు కదా. శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు కదా, కుడికాలు ఎడం వైపుకి ఎడంకాలు కుడివైపుకి విసిరి అప్పుడు కలవరు మళ్ళీ అని చెప్తాడు కదా. గుర్తుందా మీకు ఈ కదా? ప్రాంతీయ పార్టీల విషయంలో బీజేపీ విసురుతున్న చీలిక పాచికలు చూస్తే నాకు ఆ మెథడాలజీ గుర్తొచ్చింది. నేను చెప్పింది ఓన్లీ చీలికకి సంబంధించే. ఎవరు భీముడు ఎవరు జరాసంధుడు, ధర్మం ఎటువైపు ఉంది అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు, మీకు కూడా తెలుసు. అందుకనే నేను చెప్పింది మాత్రం ఓన్లీ చీలిక మెథడ్ గురించి మాత్రమే. ఓకే, ఇంతకీ ప్రాంతీయ పార్టీల విషయంలో బీజేపీ ఎందుకని ఇలాంటి ధోరణి తీసుకుంది? చీల్చకపోతే తప్ప సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదన్నట్టుగా ఎందుకు ఇంత డిఫెన్సివ్గా ఆలోచిస్తూ ఉంది? ప్రాంతీయ పార్టీల బలగం అంత భయపెడతా ఉందా బీజేపీని? మరి ఇలా చీల్చినంత మాత్రాన, విడతల వారీగా పదే బలహీనపరిచినంత మాత్రాన బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి ఉందా? 2029 నాటికి ఈ చీలిక వ్యూహాలు ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇందిర వ్యూహం, ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పగలిగితే తెలుసా మీకు? ఏం చేశారు ఇందిరాగాంధీ? కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్తా. వర్తమానంలో మన కళ్ళ ముందు రాజకీయంలో ఏం జరుగుతోంది, ప్రాంతీయ పార్టీల పరిస్థితి బతుకు ఏమవుతోంది అనేది చూద్దాం. అలాగే 2029 నాటికి రాజకీయం ఎలా మారేందుకు స్కోప్ ఉందో మనకు అర్థమవుతుంది, ప్రివ్యూ కనపడుతుంది. అందుకోసమే మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసిన తర్వాత నేను కోట్ చేసిన చారిత్రక సందర్భాలని, ఉదాహరణల్ని ప్రస్తుత పరిస్థితికి, భవిష్యత్తులో జరగబోయే కాన్సిక్వెన్సెస్కి ఎలా అప్లికబుల్ చేయొచ్చో మాట్లాడుకుందాం. ప్రాంతీయ పార్టీలని ఒక రౌండ్ వేసేసేందుకు బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఏప్రిల్ నుంచి అదే లక్ష్యంగా అదే పనిగా పనిచేస్తూ ఉంది కదా. ఏప్రిల్ అని ఎందుకు చెప్పా? ఏప్రిల్లో డీలిమిటేషన్ బిల్ వచ్చింది, విపక్షాలన్నీ కలిసి తిప్పికొట్టినాయి. కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతోంది, కాంగ్రెస్ బలపడింది అనే సంకేతం జనంలోకి పోతోంది. అందుకోసమే కాంగ్రెస్కి అండగా ఉన్న ప్రాంతీయ పార్టీలను అన్నింటినీ చీలిస్తే ఎన్డీఏ బలం పెరుగుతుంది, కాంగ్రెస్ బలహీనపడుతుంది అనుకుంటోంది బీజేపీ. అంతే కదా. పైగా తృణమూల్ లాంటి పార్టీ ఇప్పుడు సుత్తి కింద మేకుల నిరంతరం దెబ్బలు తింటా ఉంది. శివసేన అయితే గనక గత 4-5 ఏళ్లుగా నిత్య కృత్యం అయిపోయినట్టుగా ఇదే రకమైన రాజకీయ ఒత్తిడిలో ఉంది కదా. మరి ఇలాంటి పీలిక ఎత్తుగళ్ళు ప్రాంతీయ పార్టీల్ని దెబ్బతీయగలవా? మొదట శివసేన హిస్టరీ ఎలా ఉందో ఒకసారి చెప్తా. శివసేన చీలిక అనేది గత 4 ఏళ్లలో రెండోసారి చూశాం కదా. 2019లో శివసేన బీజేపీ నుంచి వేరుపడింది. ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాదిన్నర పాటు సీఎంగా ఉన్నారు. 2022లో పార్టీ చీలింది, షిండే వర్గం పుట్టింది. అయినా సరే తట్టుకుని 9 మంది ఎంపీల్ని ఉద్ధవ్ ఠాక్రే గెలిపించుకోగలిగారు కదా. అంటే జనం మద్దతు ఉంది ఉద్ధవ్కి అని అర్థమవుతుంది కదా. 9 అంటే బిగ్ నెంబర్ కదా. ఇప్పుడు మళ్ళీ 26లో మళ్ళీ చీలిక కదా. అంటే చీలికని తట్టుకుని 2 ఏళ్లకి జనామోదం పొందితే మళ్ళీ చీలింది ఇప్పుడు పార్టీ. మరి ఇలాంటి చీలిక శివసేన భవిష్యత్తుని శాసించగలదా? ఒకసారి హిస్టరీ చూడాలి ఇలాంటివి తెలియాలంటే. శివసేన ఇలాంటి చీలికలు ముందు నుంచి ఎప్పుడు ఎర్లీ 90s నుంచి ఫేస్ చేస్తానే ఉంది. ఎర్లీ 90sలో ఛగన్ భుజబల్ పార్టీ నుంచి వేరుపడి ఠాక్రే మీద, ఎవరు ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాల్ ఠాక్రే మీద యుద్ధం ప్రకటించి పార్టీలన్నీ మారి శరద్ పవార్తో చేయగలపడం చూశాం కదా. ఆ తర్వాత శరద్ పవార్తో కూడా దూరం జరిగి అజిత్ పవార్తో కలిశారు. ఇప్పుడు సునేత్రా పవార్ వర్గంలో ఉన్నాడు ఆయన. ఒకప్పటి ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఛగన్ భుజబల్ అంటే చూడండి, పోలిక కూడా ఛగన్ భుజబల్కి షిండేకి పోలిక ఉంది. ఇప్పుడు ఛగన్ భుజబల్ ఉన్నారంటే ఉన్నారు కుర్చీలో అన్నట్టుగా రాజకీయం నడుపుతున్నారు తప్పితే ఎక్కడున్నారు ఏంటి అనేది పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా కనపట్టాల. ఆ తర్వాత నారాయణ రాణే కూడా శివసేన నాయకత్వంతో విభేదించి బాల్ ఠాక్రే ఉద్ధవ్ని వారసుడిగా ప్రకటించేసరికి తాను ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాను, బీజేపీ శివసేన సంకీర్ణంలో కొన్నాళ్ళు తనకే కెపాసిటీ ఉంది అని చెప్పి శివసేనని చీల్చి బయటికి రావడం చూసాం కదా. 2005లోనే ఏమో. సరిగ్గా అదే టైంలోనే రాజ్ ఠాక్రే కూడా ఉద్ధవ్తో విభేదించి బయటికి రావడం చూసాం. అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఒక 10 or 15 years 3 సార్లు ఆ పార్టీ చీలింది. ముగ్గురు బలమైన నాయకులే. ఒకరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఒకరు మాజీ ముఖ్యమంత్రి స్టేచర్లో ఉన్నారు అప్పటికే. రాజ్ ఠాక్రే అయితే సొంతంగా 9 మంది ఎమ్మెల్యేలని ముంబైలో గెలిపించుకోగలిగారు 2009లోనూ సమ్వేర్ అరౌండ్. అంటే రాజకీయంగా ప్రభావం చూపగలిగారు బయటకు వచ్చి కూడా. కానీ శివసేన మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ల టైంలోనే చీల్చిన తర్వాత కూడా మహారాష్ట్ర రాజకీయాలు అర్థమయ్యే ప్రతి వాళ్ళు శివసేనకు మళ్ళీ టైం వస్తుంది, శివసేన ఇలాంటి చీలికలు చాలా చూసింది అని మాట్లాడడం ఎక్కువగా కనపడతా ఉంది కదా. అంటే చారిత్రకంగా శివసేనకి ఇది కొత్త రకమైన సవాలేం కాదు. మరి ఆ సవాల్ని ఎలా తిప్పి కొడతారు అనేది 2029 ఎన్నికల్లో చూడాల్సి ఉంటుందేమో కదా. మరి మమత పరిస్థితి ఏంటి? 3 సార్లు వరుసగా
ఎదురు లేకుండా అధికారాన్ని చెలాయించారు మమతా బెనర్జీ. ఓడిన నెల రోజుల్లోనే ఓడలు బళ్ళు ఓడలు అవుతాయంటారు కదా, అలాగా ఓడ బండి అయిపోయింది కదా. శాసనసభాపక్షం చీలింది, అసలైన తృణమూల్ మాదే అంటా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ట్రెజరీని కూడా గుప్పిట పట్టే పరిస్థితి కదా, హోల్డ్ చేసే పరిస్థితి, అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారని చెప్తూ ఉన్నారు కదా. ఎంపీలు అయితే 20 మంది చీలి ఊరు పేరు లేని పార్టీలో చేరి ఎన్డీఏకి మద్దతు అని ప్రకటించారు కదా. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గర పార్టీ లేదు, సింబల్ కూడా ఉండకపోవచ్చు. ఇలాగైతే కనుక మమతా బెనర్జీ రాజకీయం సర్వైవ్ అవుతుందా? అక్కడ ఉద్ధవ్ అయినా ఇక్కడ మమతా బెనర్జీ అయినా కానీ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా మంది ఇప్పుడు జాలి పడతా ఉన్నారు. కానీ నేను చెప్పబోతున్న చారిత్రక సందర్భాలు తెలిస్తే మాత్రం ఇప్పటి వరకు తెలియని వాళ్ళైతే ఆశ్చర్యపోతారు, తెలిసిన వాళ్ళైతే అవును రెండు ప్యారలల్గా కనపడుతున్నాయి అని ఒప్పుకొని తీరుతారు. ఇంతకీ ఏంటి ఆ ప్యారలల్ లైన్స్, ఎవరు ఎదుర్కొన్నారు ఇలాంటి సిచ్యువేషన్? ఇందిర అంటే మహాశక్తి. అసలు ఇందిర పాకిస్తాన్ని చీల్చి ప్రపంచ పటంలో మరో దేశాన్ని, బంగ్లాదేశ్ని ఆవిష్కరించిన శక్తివంతమైన నాయకురాలు అని చెప్తూ ఉంటారు కదా చరిత్రలో. కానీ తెలుసా మీకు, అలాంటి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ 2 సార్లు బహిష్కరించింది. అదేంటి, వాళ్ళ సొంత పార్టీ అని చెప్తూ ఉంటారు కదా, ఫస్ట్ ఫ్యామిలీ అని చెప్తుంటారు కదా, మరి అదే ఫ్యామిలీ ఇందిరని ఎందుకు బహిష్కరించింది? 2 సందర్భాలు. 1969లో సీనియర్లు సిండికేట్ అయ్యి రాజకీయంగా అనుభవం లేని ఇందిరని పక్కకి నెట్టేందుకు వ్యూహాన్ని సిద్ధం చేశారు. జాకిర్ హుస్సేన్ అప్పటి రాష్ట్రపతి హఠాత్తుగా చనిపోతే నీలం సంజీవ్ రెడ్డిని తెర మీదకి తెచ్చారు కదా. ఇందిరేమో ఆ సీనియర్లకు చెక్ పెట్టడానికి అప్పటికే ఉపరాష్ట్రపతిగా ఉన్న వివి గిర్ని సమర్థించారు. ఈ సందర్భంలోనే కదా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అనే మాట ప్రచారంలోకి వచ్చింది. మరి ఇందిర వివి గిర్ని నెగ్గించుకోగలిగారు రాష్ట్రపతిగా అంటే పార్టీ మీద ఆమెకే హోల్డ్ ఉంది అని ప్రూవ్ అయింది. కానీ సీనియర్ సిండికేట్ ఏం చేసింది? ఇందిరని బహిష్కరించింది కదా. 69లో బహిష్కరించారు, మళ్ళీ 2 ఏళ్లు తిరిగేసరికి 71లో సొంత గుర్తుతో సొంత ఎజెండాతో ఇందిర గెలిచి అధికారంలోకి రావడం చూసాం కదా. అంటే పార్టీ సింబల్ గుంజుకున్న, పార్టీ నీది కాదు నిన్ను బహిష్కరిస్తున్నామని చెప్పినా కానీ కంటెంట్ ఉన్న లీడర్కి, ఫేస్ వాల్యూ ఉన్న లీడర్కి పెద్దగా ఫరక్ పడదు అని ఈ ఉదాహరణ ప్రూవ్ చేస్తుంది కదా. అవునా కదా? ఇందిర గెలిచేసరికి మిగిలిపోయిన అడుగు పొడుగు అంతా మళ్ళీ ఆమెతో కలిశారు. ఆమెదే అసలు కాంగ్రెస్ అయింది. మళ్ళీ సరిగ్గా 7-8 ఏళ్లకే ఎమర్జెన్సీ లాంటివి విధించిన పరిస్థితి తర్వాత 78లో మళ్ళీ ఇంకోసారి బహిష్కరించారు కదా. మళ్ళీ వేరే గుర్తు, మళ్ళీ జనంలోకి వెళ్ళడము, మళ్ళీ కొట్లాడి 1980లో సొంత గుర్తుతో, సొంత ఎజెండాతో, సొంత ఫేస్ వాల్యూతో ఇందిర అధికారంలోకి వచ్చారు కదా. అంటే ఒకసారి కాదు 2 సార్లు. ఇప్పుడు మనం చూస్తున్న చేతి గుర్తు, హస్తం గుర్తు అప్పుడు వచ్చిందే కదా. ఇందిర ఫ్యాక్షన్ తమ గుర్తు హస్తం అని చెప్పింది, అప్పటి నుంచి కాంగ్రెస్కి అదే హస్తం కొనసాగుతూ ఉంది కదా. అంటే ఇందిర లాంటి వాళ్ళకు కూడా ఇలాంటి పార్టీ బహిష్కరణలు తప్పలేదు కదా. కానీ ఫేస్ వాల్యూ ఉంటే, జనం మద్దతు ఇస్తే, కొట్లాడగలిగే సామర్థ్యం ఉంటే, రాజకీయాన్ని డీకోడ్ చేయగలిగితే గనుక తట్టుకోవడం పెద్ద కష్టం కాదు అని ఇందిర ఎగ్జాంపుల్ చూపిస్తుంది కదా. మరి ఇందిరకి మమతా బెనర్జీకి పోలికుందా? ఇందిరకి రాజకీయ వారసత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆమెకంటూ భజన కొట్టేందుకు చాలా మంది ముందు నుంచి సిద్ధంగా ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు చీలికలు వచ్చినా, ఎన్నిసార్లు బహిష్కరించినా. అలాంటి వాతావరణంతో పోలిస్తే మమత ఇంకా ప్రభావవంతమైన నాయకురాలు కదా. ఆమె ఒక చేతి సంచి తగిలించుకుని సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్తా అని చెప్పి రాజకీయ నాయకురాలుగా ఎదిగారు కదా మమతా బెనర్జీ. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసిన పోరాటాలు కానీ, పెట్టుకున్న పొత్తులు కానీ, వేసిన అడుగులు కానీ చూస్తే, ఎస్పెషల్లీ 1998 నుంచి చూస్తే కనుక ఆమె రాజకీయ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఆమె మనస్తత్వం అండ్ ఫైటింగ్ స్పిరిట్ ఎలా ఉంటాయి అనే విషయం అర్థమవుతుంది కదా. పైగా విపక్షాన్ని కూడా అనుకూలంగా మార్చుకున్న రాజకీయం. అంటే శాసనసభాపక్షం కూడా ఎన్డీఏకే మద్దతు ఇస్తుంది. ఆమె పార్టీ నుంచి చీలిపోయిన 20 మంది ఎంపీలు కూడా ఎన్డీఏకే మద్దతు ఇస్తారట. మరి ఇలాంటప్పుడు ప్రజల వైపు నిలబడేది, ప్రజల గొంతుగా అయ్యేది, అపోజిషన్ అయ్యేది ఎవరు? ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతుంది బీజేపీ? జనం తరపున మాట్లాడాలంటే, వాయిస్ వినిపించాలంటే, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఎవరో ఒకళ్ళు కావాలి కదా. మరి ఎన్డీఏకి తొత్తులుగా ఉన్న వాళ్ళు ఆ పని చేయలేరు కదా. మరి చేసేది ఎవరు? మమతా బెనర్జీ కదా. పైగా ఇంకో మాట నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పా, ఇప్పటికీ మమతను చూస్తే ఎందుకు టెన్షన్ అంటే, మొన్న ఎన్నికల్లో ఓట్ల పర్సెంటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. బీజేపీకి 45% ఉంది, మమతా బెనర్జీకి ఏది ఇంత ఎదురుదాడి తర్వాత ఈసీని, బలాన్ని, బలగాన్ని అన్ని వైపుల నుంచి మోహరించి బీజేపీ కొట్లాడింది అనే పరిస్థితిని తట్టుకున్న తర్వాత మమతా బెనర్జీకి 40% పైగా ఓట్లు వచ్చినాయి. లెఫ్ట్ దగ్గర 6% పైగా ఉన్నాయి, కాంగ్రెస్ దగ్గర 3% ఉన్నాయి. ఆ రెండు కలిపితే 10%. మరి ఇప్పుడు లెఫ్ట్తోనూ కాంగ్రెస్తోనూ చేతులు కలిపారనుకోండి మమత,
ఆమె బలం 50% అవుతుంది. బీజేపీ బలం 45% పేపర్ మీద. యాంటీ ఇన్కంబెన్సీ తీసేస్తే ఎంత అవుతుందో తెలియదు. అందుకని మమతను రూల్డ్ అవుట్ చేసే పరిస్థితి లేదు. ఒక్కటి మాత్రం చేయగలిగింది బీజేపీ. అసలు ఎదురు లేకుండా సింగిల్ హ్యాండెడ్గా తృణమూల అధికారంలో ఉంటుంటే మమతను నేలకి దించి మిగతా పార్టీలతో కలువు నువ్వు కలిసి నడువు, ఇలా ఒంటెత్తు పొగడ పనికిరాదు నీకు అని మంచి చెప్పినట్టు అయింది. ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టు. అవునా కదా? ఇందిరా ఎగ్జాంపుల్ని బట్టి చూసినా, మమత ఫేస్ వాల్యూ అండ్ రాజకీయ పొటెన్షియాలిటీని బట్టి చూసినా, అన్నిటికీ మించి ఈ ఓట్ల పర్సంటేజ్ని చూసినా కానీ చీలికలు పీలికలు బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వగలుగుతాయా? తాత్కాలికంగా టెంపరీగా పార్లమెంట్లో బిల్లులు నెగ్గించుకోవడానికో అనుకూలంగా ఉంది పరిస్థితి అని నెంబర్లు చూపించుకోవడానికో పనికొస్తాయి తప్పితే 2029 ఫలితాన్ని మాత్రం ఇలాంటి ఎత్తుగడలు ప్రభావితం చేయలేకపోవచ్చు కదా. ఒకవేళ ఇలాంటి ఎత్తుగడలు ఈ దేశంలో పనిచేసే పరిస్థితే ఉంటే గనక ఇందిర భారతదేశ చరిత్రలో కనపడేవారా? 69, 78 ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్న తర్వాత మీకేమనిపిస్తూ ఉంది? 2029లో బీజేపీ వ్యూహాలు, మోడీ వ్యూహాలు ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేసేందుకు స్కోప్ ఉందంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.